మన శరీరానికి వైటమిన్స్ కావాలి. వాటిలో ముఖ్యంగా వైటమిన్ B12 అనేది ఒక సూపర్ హీరో అని చెప్పుకోవచ్చు. 47% ఆఫ్ ఇండియన్స్లో ఈ వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉందని తేలింది. చాలామంది ఈ వైటమిన్ B12 నాన్ వెజ్ ఫుడ్స్లోనే దొరుకుతుంది అని అనుకుంటారు. మరైతే ఈ నాన్ వెజిటేరియన్స్లో కూడా వైటమిన్ B12 డెఫిషియన్సీ ఎందుకు ఉంటుంది? డోంట్ వరీ, దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ చెప్పబోతున్నాను. మన బాడీలో ఈ వైటమిన్ B12 ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అలాగే వెజిటేరియన్ సోర్సెస్లో ఈ వైటమిన్ B12 ఎక్కువ ఉండే ఆహారాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. హలో, నేను మీ పాబ్ని, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. ఫస్ట్ అసలు ఈ B12 లోపానికి ముఖ్యంగా 3 కారణాలు. మొదటిది, మన ఆహారంలో B12 ఎక్కువ ఉన్న ఆహారాలు లేకపోవడం. రెండోది, ఒకవేళ మనం B12 ఉన్న ఆహారాలు తీసుకుంటున్నా సరే మన శరీరం దాన్ని గ్రహించలేకపోవడం. అంటే మనకి గట్ హెల్త్ సరిగ్గా లేనప్పుడు ఈ B12 తీసుకున్నా సరే మన బాడీలో అది అబ్జర్బ్ అవ్వదు. మూడోది, యూజువల్గా మనకి ఈ గ్యాస్ నొప్పికి లేదా యాసిడిటీ ఇంకా డయాబెటీస్కి తీసుకునే మందుల వలన కానీ లేదా హై డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఈ B12 మన బాడీలో అబ్జర్బ్ కాదు. ఇంకొక విషయం, ఆల్కహాల్ ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళల్లో కూడా ఈ B12 అబ్జార్ప్షన్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ B12 డెఫిషియన్సీ మన శరీరంలో వివిధ అవయవాలపై ప్రభావం చూపుతుంది. శరీరంలో B12 లోపిస్తే మనకి రక్తహీనత దగ్గర నుంచి నీరసం, అలసట, కాళ్ళు చేతులు తిమ్మిర్లెక్కడం, అలాగే హైపర్ పిగ్మెంటేషన్, మతిమరుపు, నోటిపూత, చెప్పుకుంటూ పోతే ఇలా చాలా లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఈ B12 డెఫిషియన్సీ వలన కోమాలోకి వెళ్లే రిస్క్ కూడా ఉంది. B12 అనేది ముఖ్యంగా జంతు సంబంధిత ఆహారాల్లో ఎక్కువ దొరుకుతుంది. లైక్ మాంసం, చేపలు, గుడ్లు, ఆర్గాన్ మీట్స్ ఇలాంటివి. ఇవే కాక మనకి వెజిటేరియన్ ఫుడ్స్లో కూడా కొద్దిగా మోతాదుల్లో B12 దొరుకుతుంది. వాటిలో ముఖ్యంగా పాలు, పాల ఉత్పత్తుల్లో, అందులో పెరుగు, పన్నీర్, చీజ్, మజ్జిగ, జున్ను వీటిల్లో ఎక్కువ దొరుకుతుంది. ఈ B12 అనేది మనకి పులిసిన పదార్థాల్లో ఎక్కువ తయారవుతుంది. వాటిలో మనకి పెరుగు, మజ్జిగ లేదా ఇడ్లీ రుబ్బు, దోసల పిండి, అలాగే చద్దన్నం, మిల్లెట్స్తో చేసిన అంబలి వీటన్నిటిలోనూ. రోజు రాత్రి మిగిలిపోయిన అన్నంలో కొద్దిగా గంజి వేసి ఉదయాన్నే దాన్ని ఏ పెరుగుతో కానీ లేదా మజ్జిగతో కానీ తీసుకోండి. దీనివలన మనకి మంచి వైటమిన్ B12 లభించడమే కాకుండా మన గట్లో కూడా మంచి బ్యాక్టీరియా తయారవుతుంది. ఈ గంజి అంటే మనకి వైట్ పాలిష్ రైస్ నుంచి తయారు చేసిన గంజి కాదు, ముడి బియ్యం లేదా పొట్టు తీయని ధాన్యం నుంచి వార్చిన గంజి. ఈ ముడి బియ్యంలో మనకి ఔటర్ లేయర్స్లో వైటమిన్ B12 పుష్కలంగా దొరుకుతుంది. అసలు ఈ మధ్య కుక్కర్లు వచ్చిన తర్వాత ఆడవాళ్ళు అన్నాన్ని వార్చడమే మర్చిపోయారు. సో ముడి బియ్యం ధాన్యం తీసుకుని దాన్ని వార్చి దాని నుంచి గంజి తీసి అది యూజ్ చేసుకోవడం నేర్చుకోండి. ఈ వైటమిన్ B12 పెంచుకోవడానికి ఇంకొక బెస్ట్ పద్ధతి ఏంటంటే, రోజు రాత్రి రాగి జావ చేసుకుని అది చల్లారిన తర్వాత మట్టి పాత్రలో వేసి దాన్ని ఉదయాన్నే మజ్జిగతో కానీ పెరుగుతో కానీ బ్రేక్ఫాస్ట్లా తీసుకోండి. దీనివలన మీకు వైటమిన్ B12 పుష్కలంగా దొరుకుతుంది. అంతేగాక మీ గట్లోని మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఇవే కాక మనకి వీట్ గ్రాస్ జ్యూస్ ఇంకా మ్యాంగో సీడ్ పౌడర్లో కూడా B12 అనేది పుష్కలంగా దొరుకుతుంది. మ్యాంగో సీడ్ పౌడర్ అంటే మనకి మామిడి టెంకలో ఉండే జీడిని ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసుకుని పెట్టుకోండి. రోజు ఒక చిటికెడు పౌడర్ ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి రోజు తీసుకోండి. ఇదే కాక జున్ను పాలు ఎప్పుడు దొరికినా సరే జున్ను చేసుకుని తినండి. దీంట్లో కూడా మనకి వైటమిన్ B12 పుష్కలంగా దొరుకుతుంది. మనకి మష్రూమ్స్ అంటే పుట్టగొడుగుల్లో కూడా వైటమిన్ B12 అనేది దొరుకుతుంది. మీరు ఎప్పుడు మష్రూమ్స్ తెచ్చుకున్నా సరే ఒక అరగంట ఎండలో పెట్టి ఆ తర్వాత వండుకోండి. దీనివల్ల కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో B12 ఎక్కువ మోతాదులో ఉన్నప్పటికీ మనకి వాటిలో 3-4 చాయిసెసే ఉంటాయి. ఇంకా నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన గట్ బ్యాక్టీరియా డిస్టర్బ్ అవుతుంది, అలాగే డైజెషన్ డిలే అవుతుంది, యాసిడిటీ, కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, ఇంకా కాలన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో వెజిటేరియన్ ఫుడ్స్లో ఉన్న B12ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మీ B12 ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అలాగే మీ గట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అసలు నన్ను అడిగితే ఈ B12 డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే ఫస్ట్ మీ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి. మీరు ఎన్ని B12 ఉన్న ఆహారాలు తీసుకున్నా సరే మనలో ఆ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ లేకపోతే కనుక B12 అనేది అబ్జార్బే కాదు. మన గట్ హెల్త్ని డిస్టర్బ్ చేసే ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయండి. లైక్ షుగర్ అని, ప్రాసెస్డ్ ఫుడ్స్, కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, హై యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ఈ B12 టెస్ట్ని చేయించుకోండి. అందులోనూ ముఖ్యంగా లేడీస్, ఎందుకంటే ఈ B12 డెఫిషియన్సీ వలన ముఖ్యంగా మనకి రక్తహీనత వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఈ వీడియో ఒకవేళ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ టేక్ కేర్.